పొగాకు రైతులకు అండగా నిలబడి వాళ్లకు న్యాయం జరిగేంత వరకు పోరాటానికి వైఎస్ జగన్ సిద్ధమయ్యారు. త్వరలోనే పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయన పర్యటించబోతున్నారు. పొగాకు రైతులను పరామర్శించడంతో పాటు పొగాకు బోర్డును కూడా సందర్శిస్తారు. నిద్ర నటిస్తున్న చంద్రబాబు సర్కార్ను మేల్కొల్పేలా ఉద్యమించబోతున్నారు. చంద్రబాబు పాలనలో అందరూ రైతుల్లానే పొగాకు రైతులు కూడా రోడ్డున పడ్డారు. దళారులంతా సిండికేట్ అయి నిలువునా మోసం చేయడంతో లబోదిబోమంటున్నారు. పెట్టిన పెట్టుబడి కూడా చేతికి అందని పరిస్థితుల మధ్య ఆత్మహత్యలే శరణ్యమనే స్థితికి చేరారు. ఈ నేపథ్యంలో ప్రకాశం, నెల్లూరు, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల పొగాకు రైతులు, రైతు ప్రతినిధులు వైఎస్ జగన్ను కలిశారు. వేలం కేంద్రాల్లో వ్యాపారులు సిండికేట్ అవుతున్న తీరు, పొగాకు ధరలు పతనమైన వైనాన్ని జగన్కు వివరించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పొగాకు ధరలు పడిపోవడంతో తాము తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని, రైతుల పక్షాన ప్రభుత్వంపై పోరాటం చేయాలని వైఎస్ జగన్ను కోరారు. రైతుల గోడు విన్న జగన్ పొగాకు రైతుల పక్షాన పోరాటం చేస్తానన్నారు. అన్ని రకాలుగా రైతులకు తోడుగా ఉండే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఎక్కడెక్కడైతే ఏ జిల్లాలలో రైతులు ఇబ్బందులు పడతా ఉన్నారు ఆ ప్రతి జిల్లాలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పర్టికులర్ రైతుల సమస్యల మీద రైతులకు అండగా ఉండే కార్యక్రమం ఖచ్చితంగా అడుగులు వేస్తా పోతుంది. నిద్ర నటిస్తూ ఉన్నప్పుడు లేపడం కష్టం కాబట్టి నిద్ర నటిస్తూ ఉన్న ప్రభుత్వాన్ని లేపడం కొంచెం కష్టమైనా ప్రెజర్ అనేది గట్టిగా పెట్టే కొద్దీ వాళ్ళలో మార్పు వస్తుందేమో అని ఆశిద్దాం. ఖచ్చితంగా అన్ని కూడా చేసే కార్యక్రమం చేయాలి. రైతులకు అండగా నిలిచేందుకు వారం 10 రోజుల్లో తొలుత ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తానని హామీ ఇచ్చారు జగన్. గత ఏడాది ప్రకాశం జిల్లా పొదిలిలో పర్యటించినందున ఈసారి తొలుత ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తానన్నారు. అనంతరం ప్రకాశం జిల్లా కందుకూరు కూడా వస్తానన్నారు. రైతులను స్వయంగా కలిసి ప్రత్యక్షంగా వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే కార్యక్రమం చేపడతానని హామీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తూనే ఈ సిండికేట్కి అందరికీ కూడా కొమ్ములు వస్తాయి. సిండికేట్ మొత్తం ఏకమయ్యి చంద్రబాబు నాయుడు చెప్పేది మాత్రం చెప్తా ఉంటాడు, మనం చేసేది మనం చేస్తూ ఉంటామనే ధైర్యము ఈ పంటే కాదు, ఆక్వా పంటకైనా అంతే, ఈ పంటకైనా అంతే, ఏ పంట అయినా అంతే. దళారీల వ్యవస్థనే నడుస్తూ ఉంది. వీళ్ళు మాట వినకపోయినా కూడా వీళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టినారు? ఇంతవరకు కేసులు పెట్టింది లేదు. ఎన్ని లైసెన్సులు సస్పెండ్ చేసినారు? ఇంతవరకు లైసెన్సు సస్పెండ్ చేసింది లేదు. నిజానికి వేలం ప్రారంభమై ఇప్పటికే 3 నెలలు దాటినా ఇప్పటి వరకు 16% మాత్రమే పొగాకు కొనుగోలు చేయడంపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణంగా 100 రోజుల్లో పూర్తి కావాల్సిన కొనుగోళ్ల ప్రక్రియ 94 రోజులు గడిచినా ఇంకా 16% మాత్రమే కొనుగోలు చేయటమేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సెప్టెంబర్లో పొగాకు ధర 200 రూపాయలకు తగ్గకూడదని చంద్రబాబు సమీక్షలో చెప్పిన మరుసటి రోజే మార్కెట్లో ధరలు భారీగా పడిపోయిన వైనాన్ని గుర్తు చేసిన జగన్ వ్యాపారుల సిండికేట్ ఎంత బలంగా ఉందో తెలియజేస్తోందన్నారు. మామూలుగా 100 రోజుల్లోనే ప్రక్రియ పూర్తి కావాల్సిన చోట అలాంటిది 94 రోజులు దాటినా కూడా ఇంతవరకు కేవలం 38 మిలియన్ కిలోలు మాత్రమే కొనుగోలు చేసి, అంటే దాదాపుగా పంటేమో పండిందేమో 232 మిలియన్ కిలోలు, కొనుగోలు చేసిందేమో 38 మిలియన్ కిలోలు, అంటే కేవలం 16.5% పండిన పంటలో మాత్రమే కొనుగోలు చేసిన పరిస్థితులు. తన హయాంలో పొగాకు రైతులకు అండగా నిలిచామన్న జగన్ రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు దాదాపు 3,000 కోట్ల రూపాయలతో మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ను ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఆర్బీకేలను రైతులకు అండగా నిలిచేలా చేశామని, అవే ఆర్బీకేలను చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు వైఎస్ జగన్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.